అందరికీ నమస్కారం. రేపటి నుంచి 2036 వరకు సింహరాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చేశాడు. ఇక మీరు అనుకున్నట్లుగా జరిగే ప్రతి క్షణం మీ కళ్ల ముందుంటుంది. మీరు అత్యంత సంతోషానికి గురవుతారు. అంతేకాదు, కోట్ల రూపాయల డబ్బులు మీ కళ్ల ముందుకొస్తాయి. మరి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు సింహరాశి వారి గురించి ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు గానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి వారు జ్యోతిష చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. అయితే సింహరాశి వారు ఎక్కువగా నాయకత్వపు లక్షణాలను కలిగి ఉంటారు. ఈ లక్షణాల కారణంగానే ఏ రంగంలో చూసుకున్నా కూడా వీరు నాయకత్వపు లక్షణాలతో అందరినీ కూడా లీడ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవడం అనేది జరగని పని. వారు నమ్మని విషయాలు ఇతరులు పట్టించుకోకపోయినా లేదా ఇతరులు నమ్మకపోయినా పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే కేవలం వారికి వారి నమ్మకం మాత్రమే నిజం. అయితే వీరు అంచనా వేసిన విషయాలు 100కి 90 పాళ్లు నిజమవుతాయి. వైఫల్యం చెందిన 10% పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం, తమకన్నా తక్కువ వారిని ఆశ్రయించడం తప్పకపోవచ్చు. ఈ సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ల స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలనుకుంటారు. వీళ్లకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుంది. వీరికి ఎక్కువగా లౌకిక జ్ఞానం ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీళ్లకి బాగా తెలుసు. అయితే ఈ రాశి వారికి స్వాభిమానం, పట్టుదల, ఆదర్శం, అందరికన్నా గొప్పగా జీవించాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వారు ఎప్పటికీ కూడా ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలోనూ ఇంకా నిరాశపడరు. ఎప్పుడు విజయ పదంలో నడవడానికే ఇష్టపడతారు. ఈ రాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది. ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు. కాబట్టి మీరు కొంచెం మీ ఆవేశం, కోపం తగ్గించుకుంటే బాగుంటుంది. ఇక ఇతరుల బాధ్యతల్ని కూడా తమనెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు. కనుక మీరు అభిమానం, దురభిమానం కాకుండా చూసుకుంటే మీకు అంతా మంచిగా కలుగుతుంది. ఇక శారీరక బలంతో పాటు మనోబలం కూడా ఈ రాశి వారికి ఎక్కువే. అందువల్ల వీరికి కోపం కూడా ఎక్కువగా వస్తుంటుంది. ఈ రాశి వారి యొక్క విచిత్ర గుణం ఏంటంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటి వాళ్ళలో వెతుకుతూ ఉంటారు. వాటి వల్లనే ఇంకా తప్పులు పట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే సింహరాశి వారికి మానవత్వం మీద, మంచితనం మీద అంతులేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన కొత్త వారిని కూడా ఇట్టే నమ్మేస్తారు. జాలిపడే దృశ్యం కనిపించిందంటే ఇక ఇతరుల కష్టాల పాలు కాకుండా వాళ్ల బాధ్యతల్ని కూడా, ఎంత కష్టమైన బాధ్యతలనైనా సరే తమ భుజాల మీద వేసుకుని సాయం చేసేసేయాలి అనుకుంటారు. అయితే దీన్ని అదునుగా చేసుకుని కొంతమంది మోసం చేయడం జరుగుతుంది. సింహరాశి వారి స్వభావం ఏంటంటే మోసం చేయడం గాని, నమ్మించి నట్టేట ముంచడం గాని, కపట ప్రేమ చూపించడం గాని ఈ వీరి స్వభావం కాదు. అందరూ కూడా వీరి మాటలకి లోబడి ఉండాలని, వీరే అందరికన్నా తెలివైన వారని గట్టి నమ్మకంతో ఉంటారు. ఇక ఈ రాశి పురుషులకు ముఖ్యంగా ఒక ఆదర్శవంతమైన స్త్రీని పెళ్లి చేసుకుని ఆమెను ఎంతగానో ఆరాధించాలి అనే ఒక ఆదర్శం ఉంటుంది. అయితే వీరికి ఈ విషయంలో మాత్రం ఆశాభంగం కలుగుతుంది. తొందరపడి ఏదో ఒకటి నిర్ణయం చేసుకుని ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటే మాత్రం ఆ తర్వాత వీరు ఆశించని ప్రేమతత్వం లభించినప్పుడు వీరు జీవితాన్నే కోల్పోయినట్లు బాధపడుతూ ఉంటారు. కనుక వివాహం అనేది పెద్ద విషయం కాబట్టి ఇక వివాహం విషయంలో సింహరాశి వారు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టపోతారు. ఇంకా సింహరాశి వారికి రేపటి నుంచి 2036 వరకు కూడా కొన్ని విచిత్రమైనటువంటి పరిణామాలు, ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి యోగం అనేది కలుగుతుంది. ఎందుకంటే ఈ రాశి వారికి ఎక్కువగా కేతుగ్రహం, ఇంకా రాహుగ్రహం వ్యయస్థానంలో, అదేవిధంగా గురుగ్రహం లాభస్థానంలో ఉండడమే దీనికి కారణమని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో వీరికి ఇక ఆరోగ్యం, ఫైనాన్స్ పరంగా ఎన్నో మంచి పనులు జరుగుతూ ఉంటాయి. అంటే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే వీరు ఎప్పటి నుంచో ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే వాటి నుంచి ఈ సమయంలో విముక్తి పొందుతారు. ఇక ఫైనాన్స్ పరంగా అయితే చాలా క్లిష్టమైన సమయాన్ని కూడా వీరు ఎంతో మంచి మెరుగ్గా సమయంగా మార్చుకుంటారు. ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే సాధారణ స్థాయిలో ఉంటుందని చెప్పాలి.
ముఖ్యంగా ఎలాంటి పెద్ద మార్పులు లేకపోయినా కూడా వీరు కెరియర్ పరంగా వీరు అనుకున్నది సాధించడానికి మొదటి అడుగు పడుతుంది. మీ పై అధికారులతో మీకు కొన్ని సమస్యలు వచ్చినా అవి తొలగిపోతాయి. అంతేకాకుండా మీకు చాలా తక్కువ టైంలోనే కమ్యూనికేషన్ అనేది స్కిల్స్ పెరిగి ఇంకా ముఖ్యమైన పేపర్లకు సంబంధించినటువంటి సమస్యలు కూడా తీరిపోతాయి. ఇక మీ నిర్లక్ష్యం ఏదైతే ఉందో దానివల్ల మీకు గతంలో తలెత్తిన సమస్యలు ఈ సమయంలో మీకు పూర్తిగా తొలగిపోతాయి. దీంతో పాటుగా ఉద్యోగంలో అనుకోని మార్పులు వస్తాయి. ఈ మార్పులు మీ ఉద్యోగాన్ని నిలబెట్టేందుకు ఇంకా ప్రమోషన్ లాంటివి దక్కించుకునేందుకు మంచి అవకాశాలని పొందుకునేలాగా చేస్తాయి. అయితే ఖచ్చితంగా భవిష్యత్తులో వృత్తిపరంగా మీకు అభివృద్ధికి సాయపడుతుంది. దీంతో పాటుగా ఆరోగ్యపరంగా సామాన్యమైన సమయంగా కనిపిస్తుంది. సూర్యుని సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు మీకు తొలగిపోతాయి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ కుటుంబ జీవిత భాగస్వామితో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంకా మీ ఇద్దరి మధ్య మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే మీ జీవిత భాగస్వామి అలాగే మీ కుటుంబ సభ్యులతో ఖచ్చితంగా మీరు ఒకరినొకరు అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి మీ మధ్య క్రియేట్ అయ్యి అనవసరమైన సమస్యలు తొలగిపోయి ఖచ్చితంగా వాళ్లతో మీ బంధం అనేది మరింత బలపడుతుంది. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరితోనూ అతిగా వాదించొద్దు. మీరు ఎక్కడ సమస్యని అక్కడే వదిలేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే జీవిత భాగస్వామితో కొంచెం ఎక్కువగా సమస్యలు అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ విషయం ఫాలో అవ్వండి. ఇక మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి కానీ ఆర్థిక స్థితిలో మంచి అభివృద్ధి కానీ కలుగుతుంది. ఆ అభివృద్ధి ఏదైతే ఉందో అది మీకు కూడా ఉపయోగపడే విధంగా మారుతుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో మీకు మంచి మంచి సానుకూలమైన ఫలితాలు అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మోసపూరిత ప్రకటనలు గాని ఇతరుల మాటలు నమ్మి గాని డబ్బుని ఎక్కువగా ఎక్కడా కూడా పెట్టుబడి పెట్టద్దు. మీరు ఒకవేళ డబ్బుని ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నట్లయితే మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇంకా కొంతమంది ఆర్థిక నిపుణులతో కూడా సలహాలు సూచనలు తీసుకొని ఆ తర్వాత మీరు ఈ ఆర్థిక పరమైన పెట్టుబడులకు పెట్టండి. చాలా మంచి జరుగుతుంది. మీకు రిటర్న్స్ కూడా అదే ఇదిలో వస్తాయి. అంతే అలా కాకుండా మీరు ఎవరు మాట పడితే వాళ్ళ మాట విని ఇంకా మీకు మీరుగా కొన్ని ఆలోచనలు తీసుకొని పెట్టుబడులకు పెట్టుకున్నట్లయితే కొంచెం నష్టపోతారు. కాబట్టి మీరు ఈ కారణంగా మీ ఆత్మీయులు వారితో చర్చించి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోండి. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే సాధారణ సమయం, ఎందుకంటే వ్యాపారం తక్కువగా ఉంటుంది. అయితే ఖర్చు సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా మంచి సమయం. కాబట్టి మీరు ఈ సమయంలో మీరు పెద్ద పెట్టుబడులు పెట్టొచ్చు లేదా కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు. ఇలాంటివి చేస్తే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. కాకపోతే మీరు ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎంత కష్టపడితే అంతవరకు మీకు సంతోషకరమైనటువంటి జీవితం వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఇది కొంచెం సాధారణ సమయంగా కనిపిస్తుంది. కానీ తర్వాత వాళ్ళు చక్కని మెరుగైన సమయాన్ని చూస్తారు. మెరుగైన ఫలితాల కోసం చదువు మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. అయితే రేపటి భవిష్యత్తు కోసం ఈ రోజే కష్టపడాలి అనే విషయాన్ని మీ పిల్లలకు తెలియజేయండి. ముఖ్యంగా పరీక్షలు రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఆవేశానికి గానీ వివాదాలకు గానీ పోకుండా ఉంటే మంచిది. కొత్త విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునేవారు, ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకునేవారు అన్ని పత్రాలు జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే దరఖాస్తు చేయడం మంచిదనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.